బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన ఎస్ఎం కృష్ణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్ణాటక మాజీ సీఎం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ ను వీడారు. అప్పటి నుంచి బీజేపీలో చేరతారని జరుగుతున్న ప్రచారానికి ఎటకేలకు తెరదించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఫార్ములాను ప్రాక్టికల్ గా చేసి చూపించే పనిలో పడ్డారు యూపీ సీఎం ఆదిత్యనాథ్. సీఎంగా పగ్గాలు చేపట్టిన నాడే తన ప్రాధాన్యతలను వివరించిన యోగి సంస్కరణలను ఉరకలెత్తిస్తున్నారు. అధికారుల ఆస్తులను ప్రకటించాలని ఇప్పటికే కోరిన యోగి ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రతపై దృష్టి సారించారు. సచివాలయంను పరిశీలించి అధికారులకు క్లాస్ తీసుకున్నారు. పాన్ మసాలా, గుట్కా, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆదేశాలిచ్చారు. గోవుల స్మగ్లింగ్ ను అణిచివేయడానికి, గోవధను అరికట్టడానికి చర్యలు చేపట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు మొదలయ్యాయి. ఐసీస్ ఉగ్రవాదులు యూపీ సీఎం కు హెచ్చరికలు చేశారు. రేపు పూర్వాంచల్లో జరిగే విధ్వంసాన్ని దమ్ముంటే అడ్డుకోవాలంటూ ఐసీస్ లేఖ సంధించింది. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోమియోలకు చుక్కలు చూపిస్తున్నారు. పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తుండటంతో యాంటీ రోమియో స్క్వాడ్స్ తడాఖా చూపిస్తున్నాయి. టీనేజ్ గర్ల్స్, యువతులు, మహిళలను వేధించే కుర్రాళ్ల భరతం పడుతున్నాయి. ఝాన్సీ కోటపై దాడి చేసిన యాంటీ రోమియో స్క్వాడ్స్ మహిళలను వేధిస్తున్న వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి. పోకిరిలతో గుంజీలు తీయించారు లేడీ ఇన్స్పెక్టర్. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒళ్లు చీరేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోనూ రోమియోల భరతం పట్టారు పోలీసులు. కాలేజీలు, హాస్టల్స్ లో ఉండే ఏరియాలోనూ మెరుపు దాడులు చేశారు. అమ్మాయిల వెంటపడి వేధించే కుర్రాళ్లను పట్టుకున్నారు. డ్రైవింగ్ లైసెన్సులను తనిఖీ చేశారు. పూర్తి వివరాలు సేకరించే క్రమంలో అనుమానితులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమాత్రం తేడాగా అనిపించినా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పంజాబ్ మంత్రి సిద్ధు టీవీ కార్యక్రమాలను వదులుకోనని తేల్చి చెప్పడంతో విమర్శలు మొదలయ్యాయి. సిద్ధుకు చట్టసభలపై గౌరవం లేదంటూ విపక్షాలు ఆరోపిస్తుంటే కుటుంబ పోషణ కోసం టీవీ షోలో పాల్గొంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులు అవినీతికి పాల్పడి సంపాదించినట్లు తాను సంపాదించుకోవట్లేదంటూ విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. వివాదం ముదరడంతో సిద్ధుకు శాఖను మార్చే యోచన చేస్తున్నారు సీఎం అమరీందర్ సింగ్. సిద్ధు ప్రస్తుతం పర్యాటక, సాంస్కృతిక, స్థానిక సంస్థల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉరి శిక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది లా కమిషన్. ఉగ్రవాదంతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన తీవ్ర నేరాలకు మినహాయించి మిగతా అన్ని కేసుల్లోనూ ఉరిశిక్షను రద్దు చేయాలని సూచించింది. లా కమిషన్ నివేదికపై ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటన చేసింది. న్యాయ సంస్కరణలకు సంబంధించి 262 పేజీల నివేదికను ప్రభుత్వం ముందు ఉంచింది కమిషన్. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత లా కమిషన్ సిఫార్సులపై నిర్ణయం తీసుకుంటామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహిర్. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడుకు రోజు 2000 క్యూసెక్కుల కావేరీ జలాల్ని విడుదల చేయలేమని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేమని తేల్చి చెప్పింది కర్ణాటక. తమిళనాడుకు నీరు ఇవ్వాలంటే ప్రాజెక్టుల్లో నీరు ఉండాలి కదా అని ప్రశ్నించారు కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్. లేని నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. తాగునీటికే 2 టీఎంసీల కొరత ఏర్పడిందన్నారు. సుప్రీంకోర్టుకు తగిన సమయంలో దీనిపై వివరిస్తామన్నారు ఆయన. నీళ్లు లేనప్పుడు విడుదల చేయకపోవడం న్యాయస్థాన ఉత్తర్వు ధిక్కరణ కిందికి రాదన్నారు పాటిల్.
తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి గో కార్టింగ్ రేసింగ్ పోటీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ లో ఈ పోటీలు జరుగుతున్నాయి. 20 రాష్ట్రాలకు చెందిన 400 మంది విద్యార్థులు ఈ రేసింగ్ లో పార్టిసిపేట్ చేశారు. బ్రేకింగ్ సిస్టమ్, లోడింగ్, పెట్రోల్ జంక్షన్ తదితర విభాగాల్లో 4 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సొంతంగా తయారు చేసుకున్న బుల్లీ కార్లతో దూసుకుపోతూ సందడి చేస్తున్నారు. ఇండియన్ ఐడల్ లో ఫైనల్ కి చేరి సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు సింగర్స్ రేవంత్, రోహిత్లకు ఘన స్వాగతం లభించింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్స్ కాంపిటీషన్ లో టాప్ 3 కి చేరుకుని సత్తా చాటాడు రేవంత్, రోహిత్. నెల తర్వాత ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన వీరికి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తల్లిదండ్రులు, స్నేహితులు స్వాగతం పలికారు. ఇండియన్ ఐడల్ పోటీల్లో 3వ స్థానానికి చేరిన తెలుగు తేజం సింగర్ రేవంత్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికారు. అభిమానులు బషీర్బాగ్ కూడలిలో రేవంత్ కు ఫ్లవర్ బొకేస్ ఇచ్చి అభినందన తెలిపారు. ఆటోగ్రాఫ్ కోసం పోటీ పడ్డారు. హిందీ భాష మాట్లాడడం రాకపోయినా తోటి సింగర్స్, జడ్జీల సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నానని, ఎప్పటికైనా బాలీవుడ్ లో రాణించేందుకు కృషి చేస్తున్నాడు రేవంత్. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్ లో ఓటింగ్ లో పాల్గొని తనను గెలిపించాలని కోరాడు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ చూపేశారు. నమస్తే.